చెప్పేసి మనం ఫంక్షన్ చేస్తారు 20 years 20 years చూడండి సార్ అట్టే ఉన్నాం చంద్రబాబు గారు హాస్పిటల్ స్టాఫ్ కూర్చున్నట్లాగేమో సార్ చూడండి సార్ కొంచెం చూడండి సార్ ఓకే సార్ ఫోన్ అనుకున్నా కొంచెం సార్ అట్టే ఉంది మా శైలజమ్మ ప్రొడ్యూసర్ పెట్టుకోండి సుందర్ ఓకే సార్ ఈరోజు 25 కళా సంఘాల కళాకారులకి డాక్టర్ నిత్య ప్రసాద్ గారు, డాక్టర్ సుధా మేడం గారు మొదటి నుంచి కూడా నేను ఫోన్ చేస్తే ఏ కళాకారుడికైనా కూడా తగినంత వైద్యం చేసి చాలా తక్కువ ఫీజు తీసుకొని వాళ్ళ కళాకారులకి ఎప్పుడు కూడా అండగా ఉంటారు. ఏ రోజు ఏది అవసరమైనా ఏ కళాకారు ప్రోగ్రామ్ అయినా కూడా తన వంతు సహాయం చేస్తూ వైద్యాన్ని ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవగా భావించే డాక్టర్ నిత్య ప్రసాద్ గారు, మేడం సుధా మేడం గారు మనకి పరిచయం అవ్వటం చాలా అదృష్టంగా భావిస్తాను. వారు 25 కళా సంఘాలకి ఓసారి అన్ని ఐ క్యాంపు, బ్లడ్ క్యాంపు, ఈకో, ఈ చెస్ట్ చెకప్, కిడ్నీ చెకప్ ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో వారి హాస్పిటల్ ఏఆర్ కిడ్నీ ఐ హాస్పిటల్కి పిలవడం జరిగింది. ఈరోజు 25 కళా సంఘాలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ చేసి మేడం ఐ టెస్ట్ చేసి అన్నీ చేశారు. భవిష్యత్తులో కూడా వారు 25 కళా సంఘాల సభ్యులకి ఎప్పుడు కూడా తన వంతు సహాయం అందిస్తానని
చెప్పడం జరిగింది. అది కాకుండా మా అమరావతి ఫ్యామిలీలో 30 ఫ్యామిలీలు ఉన్నాయి, అందులో వారు కూడా ఉన్నారు. మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కాపాడేది కూడా డాక్టర్ గారే. ఆ రోజు ఇంజక్షన్ ఏముంటుంది, వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్ కూడా మా వాళ్ళు ఒప్పుకోకపోతే బలవంతంగా మా 30 ఫ్యామిలీకి వేశారు. అందులో ఒక అతను హైదరాబాద్ రాలేకపోయాడు, అతను చనిపోయాడు. అంటే మమ్మల్ని అందరం కూడా తను కాపాడి ఉచితంగా రోజు వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఈరోజు మేమంతా 30 ఫ్యామిలీలు అంటే డాక్టర్ గారు మంచితనం. వారు ఎప్పుడు కూడా ఎక్కడున్నా పలకరించడం కానీ చేయడం కానీ, దానికి పార్వతీ పరమేశ్వర్ లాగా సుధా మేడం గారు కూడా డాక్టర్ గారికి ఎంతో సపోర్ట్ చేయడం. భవిష్యత్తులో 25 కళా సంఘ సభ్యులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము, ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటామని తెలియజేశారు. దాన్ని మేము ఎప్పుడు కూడా వాళ్ళని అభినందిస్తాను. భవిష్యత్తులో కూడా వారు ఎప్పుడు కూడా మాకు సహకారం అని చెప్పి కోరుకుంటాను. అలాగే మన మిస్ వరల్డ్, మిస్ ఇండియా, వరల్డ్ ఛాంపియన్ పేరు వచ్చిన సాదికా అన్సారీ గారు, చాలాసార్లు పేరు మర్చిపోతూ ఉన్నాను, వారు రావడం జరిగింది గెస్ట్గా. అలాగే మా కన్వీనర్స్ కూడా భాస్కర్ గారు వచ్చారు, అమీర్ జాన్ గారు విజయం రాలేదు, హరిబాబు వాళ్ళ వైఫ్కి బాగాలేదని ఐటమ్ లేదు కాబట్టి మిగతా సభ్యులు మలయాళ అసోసియేషన్ కానీ, సినిమా అసోసియేషన్ కానీ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారము 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏఆర్ కిడ్నీ అండ్ ఐ హాస్పిటల్స్, వెంకటరాంపురం, జేమ్స్ గార్డెన్ హాస్పిటల్ నందు ఇవాళ ఉచిత వైద్య మరియు కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నాము. సార్ ఫస్ట్ నుంచి, అమరావతి కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ మంచి చేయాలనుకునే వ్యక్తి. అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉండగలము. ఆ దృష్టితోటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఒక హెల్త్ క్యాంప్ 25 కళా సంఘాల వాళ్ళందరికీ, అందరి సభ్యులకి క్రమక్రమంగా ఒక్కొక్క బ్యాచ్ వైజ్, అంటే ఒక్కొక్కసారి 30 మంది తరఫున అన్ని కళా సంఘాలకి ఖచ్చితంగా వైద్య పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించాలని కోరి ఉన్నారు. ఆ ఉద్దేశంలోనే ఇది మొదటి క్యాంపు. ప్రతి నెల ఒక క్యాంప్ చేసి అందరు కళాకారులకు ఖచ్చితంగా ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను సాదిఖా సయ్యద్, మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025. నన్ను ఇక్కడికి పిలిచి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ నేను మ్యామ్కి, సార్కి. అండ్ ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయము. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా దీని పార్ట్ అవ్వడము. కృష్ణారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.